హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పబోతున్నానండి. అది కూడా మెయిన్గా ఫార్మసీ స్టూడెంట్స్కి సంబంధించి. అది ఏం చెప్పబోతున్నానంటే, ఎవరైతే రీసెంట్గా ఫార్మసీ కంప్లీట్ చేసేసుకున్నారో, అది డి ఫార్మసీ అయినా, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ, ఎనీథింగ్ అండి, వారందరూ అయితే ఖచ్చితంగా వీడియో కంప్లీట్గా చూడండి. ఇంకోటి ఏంటి అంటే, ఫార్మసీ అయిపోయి సర్టిఫికేట్ రెన్యువల్ కోసం ఇబ్బంది పడుతున్నారో వారంతా కూడా ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది నన్ను అడుగుతున్న డౌట్స్ ఏంటి అంటే, నాతో పాటు బిజినెస్ చేసేవారైనా కూడా, నాతో పాటు చదివిన ఫ్రెండ్స్ అయినా కూడా రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయితే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళేసి చేయించుకుంటాం, కానీ నెక్స్ట్ వెళ్ళాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటారు, వారిని తీసుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు మంచి ఫెసిలిటీ అయితే మనకి ఇచ్చేసారండి. ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఇచ్చేసారు. సో మీరు ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు, ఆఫ్లైన్ అయినా చేసుకోవచ్చు అండి. మనకు స్టేట్ని బట్టి సపరేట్గా పీసీఐ అనేది ఉంటుంది. పీసీఐ అంటే ఏం లేదండి, మనం చదివిన చదువు దాన్ని మనము నమోదు చేసుకోవడం అండి. వీళ్ళు ఫార్మసీ వాళ్ళ కాదా, ఏదైనా రిమార్క్స్ రాకుండా ఉండాలంటే రిజిస్ట్రేషన్ అనేది ఉంటే మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను గవర్నమెంట్ జాబ్కి ఏం ట్రై చేయట్లేదు కదా, రిజిస్ట్రేషన్ దేనికి అంటున్నారండి. రిజిస్ట్రేషన్ లేనిది ఏ జాబ్ కూడా చేయడానికి లేదు. ఓకేనా ఫ్రెండ్స్. మనం కంపెనీస్లో జాబ్ చేయాలన్నా కూడా మీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. మెడికల్ షాప్లో చేయాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఉండాలి. బిజినెస్ చేయాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది పీసీఐ రిజిస్ట్రేషన్ అండి. మనది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీ పీసీఐ వచ్చేసి రీసెంట్గా గుంటూరు నుంచి విజయవాడకి అయితే మార్చేశారండి. కాబట్టి భయం అయితే లేదు. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది. నేను ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ వచ్చేసి హైదరాబాద్లో చేయించాను. నెక్స్ట్ రెన్యువల్ వచ్చేసి ఆన్లైన్లో చేయించానండి డైరెక్ట్గా. చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారండి డైరెక్ట్గా వెళ్ళలేక. సో దాన్ని ఆలోచించుకొనే పీసీఐ వాళ్ళు ఆన్లైన్ ప్రాసెస్ కూడా పెట్టేశారు. ఎలాంటి రిమార్క్స్ అయితే రావండి. ఎందుకంటే మన దగ్గర డాక్యుమెంట్స్ వాళ్ళు ఏవైతే మనల్ని అడిగారో రిక్వైర్మెంట్స్ అనేది అది పర్ఫెక్ట్గా ఉంటే రిమార్క్ అనేది రాదు. 100% సర్టిఫికేట్ వితిన్ 20 డేస్లో మన మెయిల్కి అయితే వచ్చేస్తుందండి. మళ్ళీ అది పోస్ట్లో రావడము అలాంటివన్నీ ఏమి కాదు. మనం డైరెక్ట్గా వెళ్తే ఏమవుతుంది అంటే, పోస్ట్లో 1 మంత్కి అయితే వచ్చేస్తుంది కరెక్ట్ అడ్రస్ ఇచ్చేస్తే. కానీ ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి వితిన్ 20 డేస్లోనే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దానికి మెయిన్గా మనం చేయాల్సింది మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలండి. మనము రిజిస్ట్రేషన్ లేదా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో చేయాలి అనుకుంటే, రెన్యువల్ అయినా కూడా ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసా? ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు, ఫ్రెషర్స్ గురించి కానీ, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ ఆఫీస్కి వెళ్ళలేము కానీ ఆన్లైన్లో చేయించుకుంటాము అనేవారు ఎవరైనా కూడా మనం లాస్ట్ టైం ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో, ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో అది ఖచ్చితంగా ఉండాలండి. ఓకేనా ఫ్రెండ్స్. అది లేకపోతే ప్రాసెస్ అనేది అస్సలు అవ్వదు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఏదైతే సబ్మిట్ చేసి ఉంటామో ఆ మెయిల్ ఐడికే ప్రతిదీ పోతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం స్టెప్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలండి. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా లైఫ్ లాంగ్ ఒకే మెయిల్ ఐడిని మెయింటైన్ చేయండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకవేళ ఈమెయిల్ ఐడి మర్చిపోయారనుకో, మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో అవన్నీ మళ్ళీ ఇంకా ప్రాసెస్ 1 మంత్ పడుతుంది. సో ఎప్పటికీ ఒకటే మెయిల్ ఐడి అనేది మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ నేను ఇచ్చే సజెషను. మ్యాక్సిమం ప్రాసెస్ అయితే కాదు మనము మెయిల్ ఐడి మార్చడం వల్ల. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు ఫస్ట్ క్రియేట్ చేసుకోవాల్సింది మెయిల్ ఐడి అండి. మొబైల్ నెంబర్ చేంజ్ అయినా నో ప్రాబ్లం, కానీ మెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా అదే ఉండాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ వచ్చేసి మెయిల్కే వస్తుంది కాబట్టి అది ఎప్పటికీ మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మనకు చెప్తారండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎందుకంటే అది డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ అవన్నీ కన్సిడర్ చేయడం కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ వచ్చేసి సిఎంఎం అండి. మనం ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్ సంబంధించి సిఎంఎం. అలాగే 4 వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫొటోస్ అండి. ఖచ్చితంగా అది కూడా మనము రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే వితిన్ 7 డేస్ వరకు మాత్రమే ఉండే ఫొటోస్ మాత్రమే సబ్మిట్ చేయాలి. అది డైరెక్ట్గా అయినా ఆన్లైన్ అయినా అండి. ఎందుకు అంటే చాలామంది మనం చాలా అతిగా తెలివిగా ఆలోచిస్తాం కదా, అసలు వాళ్ళు ఎలా కనుక్కోగలరు అని చెప్పేసి
ఇప్పుడు ఎన్నో యాప్స్ వచ్చేసాయి, చాలా అప్డేట్ అయిపోయింది కదా అండి. ఫోటో ఎన్ని రోజులది, కనీసం ఎన్ని గంటల కిందట దిగావని కూడా కన్సిడర్ చేయగలరు. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి రెడీ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటేనే ఆన్లైన్కు ప్రొసీడ్ అవ్వండి ఫ్రెండ్స్. దానికోసము ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ అలాగే సర్టిఫికేట్స్ అండి. లాస్ట్ అయితే ఏమయ్యేదంటే పీడిఎఫ్ అడిగేదండి. ఇప్పుడు పీడిఎఫ్ కూడా తీసుకోవట్లేదు, క్యామ్ స్కానర్తోనే అడిగేస్తుంది డైరెక్ట్గా. సో నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం జాబ్ చేస్తూ ఉంటే ఏదైనా కంపెనీలో లేదా మెడికల్ షాప్లో, మెడికల్ బిజినెస్ ఎనీథింగ్ అండి, మనం ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే మాత్రము దానికి సంబంధించిన లైసెన్స్ నెంబరు తీసుకోండి. మనం జాబ్ చేయకపోతే మనము ఎన్ని ఇయర్స్ జాబ్ చేసినా కూడా వాళ్ళ లైసెన్స్ నెంబర్ అయితే ఎవరు ఇవ్వరు కదా. ఎందుకంటే అది ఒక భయం అవుతుంది కదా. చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి డ్రగ్ లైసెన్స్ అనేది ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే. ఒకవేళ మనం జాబ్ చేయకపోతే ఇన్ కేస్ నేనే తీసుకుంటాను. ఫస్ట్ టైం అయితే రిజిస్ట్రేషన్ హైదరాబాద్లో చేయించుకున్నాను. 5 years తర్వాత రెన్యువల్ చేయించేద్దాము అంటే చిన్న పాప అండి, పాప వల్ల నేను రెన్యువల్ చేయించుకోవడానికి డైరెక్ట్గా వెళ్ళలేక కాస్త అయితే ఇబ్బంది పడ్డాను. సో దానికోసం ఏమైందంటే నేను 1 year తర్వాత అయితే రెన్యువల్ చేయించాను. అది కూడా నేను ఆన్లైన్ చేయించానండి. దానికోసం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. కానీ నేను జాబ్ చేయట్లేదు కాబట్టి డ్రగ్ లైసెన్స్ ఎవరు మనకి ఇవ్వరు కదా నమ్మి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే అసలు ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదండి డ్రగ్ లైసెన్స్ గురించి. డైరెక్ట్గా లాయర్ దగ్గరికి వెళ్ళేసి నోటరీ రాపించుకుంటే సరిపోద్ది. దానికోసం ఖర్చు వచ్చేసి 200 to 300 లోపల అయిపోతుందండి. వితిన్ 20 minutesలో అయితే మనకు నోటరీ రాసేసి ఇచ్చిస్తారు. అది కూడా పర్టికులర్ రీజన్ ఉన్నట్టు మాత్రమే చెప్పండి. రిజెక్ట్ చేస్తారనేది ఏం లేదు, 100% సక్సెస్ అవుతుంది నోటరీ ఉంది అంటే. నేనైతే ఏం చేశానంటే ప్రెగ్నెంట్ కాబట్టి డెలివరీ వరకు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయాను. తర్వాత చిన్న పాప కారణంగా చేయలేకపోయాను అని చెప్పేసి నోటరీ అయితే రాయించుకున్నాను. మా సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. మెయిల్ ఐడి అంటారా, నా దగ్గర ఆల్రెడీ ఎప్పుడు ఉండేదే ఉంది. దానికి మొత్తం మెయిల్స్కి వచ్చేసాయి. వాటి అన్నింటిని అప్లోడ్ చేశాను. ఫీజు కూడా అడిగిందండి విత్ ఫైన్ అండి. ఎందుకంటే 1 year అయింది కదా, ఫైన్ కూడా ఉంటుంది. ఫైన్తో పే చేసేసాను. మనం ఏదైనా మిస్టేక్ చేస్తూ ఉంటే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనకు వెంటనే మెయిల్లో మొత్తం మెయిల్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారు, వెరిఫై చేసుకోండి అలా. తెలుసా అండి, ప్రతి ప్రాసెస్ మనకు వాళ్ళే చూపిస్తారు. మిస్టేక్ చేసినా కూడా ఖచ్చితంగా అయితే వితిన్ ½ an hourలో మనకు ప్రాసెస్ మొత్తం సక్సెస్ అని మెయిల్ వచ్చేస్తుంది, యాక్సెప్టెడ్ అని. 20 daysకి సర్టిఫికేట్ అయితే మెయిల్కి వచ్చేస్తుంది అండి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ చేసేసుకోవడమే. కాబట్టి ఫ్రెషర్స్ అయినా సరే, కొత్త వాళ్ళైనా సరే, లేదా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది రెన్యువల్ చేయాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ అయితే గూగుల్లో కొట్టేసేయండి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయగానే మన పేరు అనేది టైప్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయండి. నెక్స్ట్ గో టు రెన్యువల్ అయితే రెన్యువల్ కొట్టండి. లేదు ఓన్లీ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషనే తీసుకోండి. తీసుకున్న తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అనేది తీసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసేయడమే. ఖచ్చితంగా నోటరీ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి, ప్రతి సర్టిఫికేట్ మీద అటెస్టేషన్ కూడా కంపల్సరీ ఉండాలండి. గవర్నమెంట్ డాక్టర్ అయినా కావచ్చు, మెడికల్ ఆఫీసర్ అయినా కావచ్చు, అటెస్టేషన్ కంపల్సరీ ఉండాలి ప్రతి సర్టిఫికేట్ మీద విత్ సీల్ అండి. వీటన్నిటిని మనం అప్లోడ్ చేసేయడమే. ఫీజు కట్టిన తర్వాత మనకు ప్రాసెస్ సక్సెస్, రిజిస్టార్ యాక్సెప్టెడ్ అని వస్తుంది. తర్వాత సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇవన్నీ మైండ్లో ఉంచుకొని జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆన్లైన్కి వెళ్ళిపోండి. ఆఫ్లైన్కి వెళ్తే డైరెక్ట్గా సర్టిఫికేట్స్ అన్నీ ఎలాంటి ఫేక్ లేకుండా మొత్తం తీసుకెళ్ళండి. ప్రాసెస్ మొత్తం సింపుల్గా అయిపోతుంది. అది వచ్చేసి మనకు అక్కడ ఉండే స్ట్రెంత్ని బట్టి ఒక 2 hours పట్టవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. కానీ చేతికి మాత్రం ఇవ్వరండి మన సర్టిఫికేట్. రెన్యువల్ అయినా సరే, రిజిస్ట్రేషన్ అయినా సరే పోస్ట్లో మాత్రమే పంపిస్తారు. ఆన్లైన్ అనుకో మనకు మెయిల్ చేసేస్తారండి. వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ముందడుగైతే వేయండి ఫ్రెండ్స్. అలాగే మనం వచ్చేసి ఫస్ట్ నేను వచ్చేసి బీఫార్మసీ కంప్లీట్ అయిన తర్వాత అయితే రిజిస్ట్రేషన్ చేయించాను కదా. నెక్స్ట్ ఎంఫార్మసీ, అదర్ స్టడీస్, హయ్యర్ స్టడీస్ ఇంకా చదివింటాం కదా అండి. దాని మీద కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనేది ఆప్షన్ ఉంటుందండి ఆన్లైన్లోనే. దాన్ని జస్ట్ పాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడమే. అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుంది.
ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్ మాత్రం రెన్యువల్ అనేది చేయించుకుంటూ ఉండాలండి. అంటే దానికి ఎక్స్పైరీ పెంచుకోవడము అని చెప్పేసి అర్థము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే పీసీఐలో నమోదై ఉండాలి. ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మన క్వాలిఫికేషన్ సంబంధించి చాలా వాల్యూ ఉంటుందండి. ఖచ్చితంగా దీన్ని మాత్రం ఎవరు మిస్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ప్రతి సంవత్సరము 5 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఆన్లైన్లోనే చేపిస్తానండి. ఏదైనా ఈజీ ప్రాసెసే, సింపుల్గా అయిపోతుంది. మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ పర్ఫెక్ట్ అయితే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.